ఒక వ్యక్తి ఇనుమును తాకిన వెంటనే అతని శరీరం లోహంగా మారడం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ అతను స్వచ్ఛందంగా సైనిక నిర్బంధ కేంద్రంలో బంధించబడటానికి అనుమతిస్తాడు. ఎందుకంటే అతని నిజమైన లక్ష్యం తన ప్రత్యేక సామర్థ్యాలను ఉపయోగించి అరుదైన మరియు శక్తివంతమైన లోహాన్ని దొంగిలించడం. అతను దొంగతనం కోసం సిద్ధమవుతాడు. కానీ అతను చర్య తీసుకుపోతున్న సమయంలో ఒక స్త్రీ అదే లోహాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు గమనిస్తాడు. ఆశ్చర్యపోయి అతను ఆమెపై రహస్య దాడికి సిద్ధమవుతాడు. కానీ ఆమె సరిగ్గా సమయానికి తప్పించుకుంటుంది. ఆమె కూడా అతీంద్రియ శక్తులు కలిగిన స్త్రీ అని తెలుసుకొని ఆమె ఆ లోహం యొక్క శక్తిని అతనిపై ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె దానిని తాకిన క్షణంలో ఆమె చేయి రాయిగా మారడం ప్రారంభమవుతుంది. దీన్ని చూసిన వ్యక్తి తన సామర్థ్యాలను ఉపయోగించి త్వరగా తప్పించుకుంటాడు. కొంత సమయం తర్వాత స్త్రీ యొక్క సహచరులు వచ్చి ఆమెను మరియు ఆ అరుదైన లోహాన్ని తీసుకొని పారిపోతారు. కానీ వారు పారిపోతున్న సమయంలో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మళ్ళీ కనిపించి లోహాన్ని లాక్కుంటాడు. తన శక్తులతో దానిని నియంత్రించగలనని నమ్మిన అతను ఆ లోహం యొక్క శక్తి తన నియంత్రణకు మించినదని త్వరలోనే కనుగొంటాడు. తర్వాత అతను ఎవరితోనో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒప్పందం ఖరారు చేయడానికి ముందు దూరం నుండి ఒక స్నైపర్ అతనిపై కాల్పులు జరుపుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.